అదృష్టవంతులైతే ఈ ప్రపంచ జనాభాలో మన ఇండియా ఫౌండర్స్ పర్సెంటేజ్ 50% ఉందండి. కంపెనీలో 50% ఫౌండర్లు ఇండియాలోనే ఉన్నారు. మరి ఇండియా ఎంత అదృష్టవంతం చేసుకుంది, ఇండియా వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు చూడండి. ఈ ఫౌండర్షిప్ 50% ఇండియాలో ఉంటే ఇండియాలో ఉన్న 50% ఫౌండర్షిప్ లో కూడా దాదాపు 40% తెలుగు ప్రజలు ఉన్నారు. తెలుగు ప్రజలు మాత్రమే ఉన్నారండి, తెలుగు ఫౌండర్స్ ఉన్నారు. మన ఇండియాలో 50% ఉంటే ఆ 50లో 40% తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారంటే మీరు నమ్ముతారా? తెలుగు ఫౌండర్స్ ఉన్నారు, ఎక్కడైనా ఉన్నాయి. మన ఇండియా కాదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లోనే ఉన్నది. మన ఇండియా తెలుగు రాష్ట్రాలు కావచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో కావచ్చు, తెలుగు వాళ్ళు 40%. మన ఇండియాలో ఉన్న ఫౌండర్స్ లో 40% తెలుగు వాళ్ళు ఉన్నారు అంటే ఇది మీరు ఎంత అదృష్టవంతులమో ఒక్కసారి ఆలోచించడం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్స్ తీసుకొచ్చుకునే దానికి మనం చేసినటువంటి కృషి చాలా అద్భుతం, చాలా అమోఘం. ఎందుకంటే ఆ రోజు 2020 నుంచి కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి మా సీనియర్స్ అయితే ఏమి, మా జూనియర్స్ అయితే ఏమి, ప్రతి ఒక్క లీడర్ ఒక సమిష్టిగా సపోర్ట్ చేశారు. చాలా మంచి అవకాశాన్ని, ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తూ ఎంతో మందికి అవకాశం వచ్చే విధంగా మనం వర్క్ చేసుకున్నాం. చాలా మంచి ఫౌండర్షిప్ ని తీసుకొచ్చుకున్నాం. వీళ్ళంతా కూడా అదృష్టవంతులే. వీళ్ళందరూ కూడా అసలు మీకు ఎప్పుడు మీ జన్మలో మీ ఎప్పుడాంచో చేసుకున్న ఒక అదృష్టం అని చెప్పచ్చు. పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలాంటి అదృష్టం అండి ఈ ఫౌండర్షిప్ అనేది. మీకు దీని గురించి తెలవక చాలా మంది ఇంకా నిజమేనా, వాస్తవమేనా, ఇంత గొప్పగా చెబుతున్నారు, ఇంత స్థాయిలో ఉంటుందా అని ఇంకా అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ ఒక పక్క నమ్మాలి, నమ్మొచ్చు అనుకుంటున్నారు, ఒక పక్క అనుమానం ఉంది. చాలా మంది ఉన్నారు ఈ విధంగా ఉండేవాళ్ళు. కానీ మీకు ఎన్ని అనుమానాలు ఉన్నా, ఎన్ని ఉన్నా, ఇక ఈ యొక్క ఆన్ పేస్ యొక్క ఫౌండర్ వాల్యూ లైవ్ లో చూడబోతున్నాం. ఇప్పుడు దాకా చెప్తే విన్నాం, ఆనందంగా చాలా హ్యాపీగా ఆర్కే రెడ్డి మీటింగ్, బిఎస్ఆర్ మీటింగ్, ఇంకొకరి మీటింగ్ వింటూ అబ్బా చాలా మంచి లైఫ్ అంట, మనకి మంచి ఎక్స్ట్రాడినరీ జీవితం ఉంటదంట, మన కార్లు కొనొచ్చంట, ఇల్లు కొనొచ్చంట అని ఎంతో కళ్ళగన్నాం. ఇంకా కళ్ళ కూడా చిన్న కనద్దు, పెద్దవి కన్నమని చెప్పారు, సిఇఓ చెప్పాడు, ఆర్కే రెడ్డి చెప్పాడు అని కళ్ళగంటూ ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు ఆనందానికన్నా కూడా ఇంకా మీ అవధులు ఉండవు, ఆనందానికి మీ అవధులు ఉండవు అనే దానికి రియాలిటీలో చూస్తున్నాం. ఇప్పుడు దాకా విన్నాము కానీ ఇక మీదట మనం చూడబోతున్నాం దాని వాల్యూ ఏంటి అనేది. మరి అది అతి త్వరలోనే, అతి దగ్గరలోనే మనం ఎప్పుడంచో చెప్పుకుంటాం. ఏప్రిల్ అనేది మన ఫౌండర్స్ మంత్ అని గత మంత్ మార్చి 15 నుంచే మనం చెప్పుకున్నాం. కానీ అది వాస్తవంగా మనం చెప్పుకున్నట్లుగా సిఇఓ గారు పబ్లిక్ అనౌన్స్ చేసేశారు. లాస్ట్ 360లో స్పెషల్ గా మీటింగ్ పెట్టి ఇది చివరి ఎక్స్టెన్షన్, మన ఓ కనెక్ట్ అనేది చివరి ఎక్స్టెన్షన్ బహుశా అంటే ఇదే చివరి ఎక్స్టెన్షన్ అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఈ ఎక్స్టెన్షన్ తోటి మనం న్యూ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళబోతున్నాం. అంటే ఓ కనెక్ట్ కొత్త ప్యాకేజెస్ లో మనం తీసుకోబోతున్నాం. ఈ నెల 21 నుంచి కొత్త ప్యాకేజీల్లోకి మనం వెళ్ళబోతున్నాం. అంటే కొత్త ప్యాకేజ్ తీసుకున్నాం అంటే ఇన్కమ్ స్టార్ట్ అయిందండి. కొత్త ప్యాకేజ్ ఇస్తున్నాడంటేనే మన వ్యాలెట్లో బోనస్లు, కమిషన్లు కానీ బోనస్లు కానీ మనకు రావాల్సిన అన్ని కూడా మన వ్యాలెట్ కి వస్తున్నాయి అనేది దీని అర్థం. ఓకేనా? దాని గురించి కూడా ఒక వేరే వాళ్ళు డౌట్ అడిగితే చెప్పారు, మీ వ్యాలెట్ కి మీరు పెట్టాల్సిన పని లేదు, ఇదే మీరు ఒక్కసారి మాత్రమే పెడతారు, ఇక మీదట కంపెనీ ఇచ్చినటువంటి బోనస్ తోనే మనం పర్చేజ్ చేసుకుంటాం అనేది కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఇది ఎంత బోనస్లు వస్తాయనే దానికి కూడా చాలా చెప్పలేదండి. ఎంత బోనస్లు వస్తాయి, ఎంత రావచ్చు అనే దానికి కూడా నేను ఇప్పుడు చెప్పను. మీకు ఎంత వస్తాయనే చెప్తే కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమందికి ప్రాబ్లం ఉంటది కాబట్టి నేను చెప్పను, మీరు చూసుకోండి వ్యాలెట్ లో అని చెప్పి మన సిఇఓ గారు చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చాలా వాల్యుబుల్ ఓ కాయిన్స్ చాలా వాల్యుబుల్ గా ఫౌండర్స్ కి ఇవ్వబోతున్నారు. ఒక మంచి అమౌంట్, ఒక మంచి ఇన్కమ్ ని ప్రతి ఫౌండర్ కూడా వ్యాలెట్ లో చూపించబోతున్నారు. స్టార్టింగ్ మంతే. అది ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికైతే గురి చేస్తుంది, ఆశ్చర్యపోతారు. దీంట్లో అనుమానం ఏం లేదు మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంత రావటానికి కూడా కారణం ఏంటంటే మనం ఎర్లీ బర్డ్స్.
మనం అందరం కూడా ఎర్లీ బర్డ్స్. ఎర్లీ బర్డ్ అంటే ఇందాక బిఎస్ఆర్ కూడా చెప్పారు, మీరు విన్నారు. ఎర్లీ బర్డ్ అంటే ముందుగా జాయిన్ అయిన వాళ్ళేనా, ఇప్పుడు దాకా జాయిన్ అయిన వాళ్ళు, 2018లో జాయిన్ అయిన వాళ్ళ, 19లో జాయిన్ అయిన వాళ్ళ, ఇట్లా కూడా మీరు ఆలోచించుంటారు. ఎర్లీ బర్డ్ అంటే ఫౌండర్స్ అందరూ కూడా ఎర్లీ బర్డే. ఎందుకంటే కంపెనీకి ఫస్ట్ వచ్చింది ఎవరు? ఫౌండర్స్. ఫౌండర్స్ తర్వాత రీసెల్లర్స్. ఇప్పుడు ట్రాఫిక్ వచ్చింది, బయట పబ్లిక్ ట్రాఫిక్ ఎంతో ఉంది, వీళ్ళందరూ రీసెల్లర్స్ అవుతారు రేపు స్టార్ట్ అవ్వగానే. అందుకని ఎర్లీ బర్డ్ లో ఉండేది ఫౌండర్స్ కాబట్టి ఈ ఫౌండర్స్ లో కూడా మళ్ళీ స్టార్టింగ్ 2018 వచ్చి 19 వచ్చిన వాళ్ళు, 20 వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి దాంట్లో మళ్ళీ అది వేరు. అందరూ ఎర్లీ బర్డే. ప్రతి ఫౌండర్ ఎర్లీ బర్డ్ కిందే కంపెనీ CEO గారు చెప్పేదండి. అంటే ఫౌండర్ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వరుసలో ఉన్నాం కాబట్టి మనం ఎర్లీ బర్డ్ లెక్క. ఓకేనా? అట్లాగని చెప్పి ఎర్లీ బర్డ్ అంటే ఫస్ట్ జాయిన్ అయిన 2018లో మాత్రమే అనుకోవద్దు, అందరికి వస్తుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ బ్రిక్స్ అండ్ మోటార్ లో మనం పేర్చే టైంలో మన తర్వాత వచ్చిన వాళ్ళు మనకు సపోర్ట్ గా ఈ బిజినెస్ లో తీసుకెళ్తారు. అలాంటి సిస్టమ్ ఇది బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ పేరు మాత్రం తెలిసి ఎలా తీసుకెళ్తారు అనేది ఇంకా మనకి పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి కొంత మాకు తెలుసు, కానీ అవన్నీ కూడా మనం క్లారిటీ ఇప్పుడు చెప్పుకోలేం. కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా ఒక మంచి టీమ్ అయితే మీరు చూడగలరు. స్టార్ట్ అయిన తర్వాత ఈ సిస్టమ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తాడో మనం చెప్పుకునే స్పిల్ ఓవర్ అని చెప్పి, స్పిల్ ఓవర్ కానీ ఓవర్ ఫ్లో కానీ ఇవన్నీ కూడా చాలా యాడ్ అవుతాయి ఫౌండర్లకి. లాస్ట్ చివరగా వచ్చిన ఫౌండర్లు కూడా వస్తారండి. ఇంకా స్టార్టింగ్ లో వచ్చిన ఫౌండర్లకి అయితే ఎంత వస్తారనేది అది ఎవరు ఊహలుగా వదిలేద్దాం, అది మనం చెప్పలేము ఎంతని. అది కంపెనీ సిస్టమ్ గా మాత్రమే తెలుసు, యాషార్ కూడా తెలియదు, సిస్టమ్ కు తెలుసు. మరి రేపు చూసుకుందాం ఎవరి అకౌంట్ లో ఎంత వస్తుంది అనేది చూసుకోవచ్చు. మనం హ్యాపీ దగ్గర ఉన్నాం కాబట్టి మనం అది ఎంజాయ్ చేస్తాం, ఎవరి అకౌంట్ వాళ్ళు చూసుకొని. ఎందుకంటే ఇక్కడ రేపు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఫౌండర్ కూడా అకౌంట్ ని స్క్రీన్ షాట్లు తీయటాలు, షేర్ చేయటాలు ఇవన్నీ కూడా ఉండకూడదు. అవి కూడా చెప్తారు సారు, CEO సారు. 18th మీటింగ్ అంటున్నారు కదా, 18th రేపు ఫైనల్ ప్లాన్ చేయక ముందు ఒక మీటింగ్ లో ఇలాంటి విషయాలు కూడా తెలియజేస్తారు. అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు చెప్పి మనకి ఇస్తాడు. ఎందుకంటే ఫౌండర్స్ కి మాత్రం అద్భుతాలు చూస్తామండి. ఇక్కడ తర్వాత రీసెల్లర్స్ అంటారు, వాళ్ళు ఏమైనా చేసుకోండి, ఎక్కడన్నా స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళని అడగదు కంపెనీ. కానీ ఫౌండర్స్ మాత్రం భద్రంగానే ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యాలెట్ లో మన స్క్రీన్ షాట్ తీస్తే నువ్వు ఏ పేజీ స్క్రీన్ షాట్ తీసింది కూడా మన ఓ ట్రాకర్ చెప్పేస్తుంది కంపెనీ. మన ఓ ట్రాకర్ నువ్వు ఏ పేజీ స్క్రీన్ షాట్ తీసింది కూడా చెప్పేస్తుందండి. మళ్ళీ ఎట్లా తెలుసు అని అనుకునేరు, మన ఓ ట్రాకర్ పనే అది, మొత్తం గమనిస్తుంది. ఇప్పుడు దాకా ఓ ట్రాకర్ అయితే స్టార్టింగ్ ఎప్పుడైతే వదిలేడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా onpace.com ఎవరు టచ్ చేసినా కూడా వాళ్ళ మొత్తాన్ని మన ట్రాఫిక్ గా తీసుకొచ్చింది ఓ ట్రాకర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఓ ట్రాకర్ మనం అనుకుంటున్నా పని చేయలేదని పని చేస్తుంది, బ్యాక్ ఎండ్ లో కంపెనీకి పని చేస్తుంది. మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కాబట్టి మనకు పని చేసేది ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే మనకు కూడా పని చేస్తుంది. మన డౌన్ లో ఎవరు ఉన్నారు, ఎవరు యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు అది కూడా చూపిస్తుంది. కానీ ఇప్పుడు కంపెనీకి అయితే పని చేస్తూనే ఉంది. అందుకనే ఆ రోజు ఓ కనెక్ట్ ఇచ్చినప్పుడే ఓ ట్రాకర్ కూడా ఇచ్చారు. ఆ ఓ ట్రాకర్ దాని పని చేసుకుంటూనే ఉంది. ఓకేనా? ఇట్లా కంపెనీ ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ చాలా అద్భుతంగా నడిపిస్తూ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మనకైతే లేట్ అనే దాంట్లో వాస్తవంగా చెప్పాలంటే ఆన్పేస్ గత 5 years బ్యాకే లాంచ్ అవ్వాలి. మొన్న లాస్ట్ టైం మీటింగ్ లో కూడా చెప్పాను. దానికి కారణం నిన్న క్లారిటీగా యాషార్ చెప్పారు, నాకు చెప్పారు బేస్ గౌడ్ సారు. 6 నెలలు మనకి అకౌంట్స్ హోల్డ్ అవటం, వీటిని లీగల్ గా తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. మరి చాలా మంది మాట్లాడుతుంటారు ఫౌండర్లు, వాళ్ళు తెలిసి మాట్లాడతారు, తెలవక మాట్లాడతారు, లేదంటే ఎవరన్నా చెప్పి విని మాట్లాడతారో నాకు తెలియదు. కానీ యాషారు ఇన్ని రోజులు ఇవ్వలేదు కదా, ఇన్ని రోజులు వదిలేయచ్చు కదా అనే దానికి రకరకాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క రియల్ గా మీకు మన CEO యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలు చెప్తాను వినండి. వాస్తవంగా మనకి 6 months బ్యాక్ లీగల్ గా ఇష్యూ వచ్చినప్పుడు మన అకౌంట్ లో హోల్డ్ అయినాయి, మన డబ్బులు ఇవ్వడానికి మన ప్రతి అన్ని అకౌంట్లు హోల్డ్ అయినాయి. thousands of funds అక్కడ ఉన్నాయి, 1000 కోట్లు కంపెనీలు ఆగినాయి. మరి ఇవి ఇవ్వటానికి మన దగ్గర లేవు, కంపెనీ ఇవ్వలేదు, రిలీజ్ చేయలేదు. కానీ దాన్ని లీగల్ గా ఫైట్ చేసి తెచ్చుకునడానికి 6 నెలలు పట్టినా కూడా ఓపిక్ గా చెప్పుకొని నడిపించారు. కానీ ఇంకొక వేరే CEO అయితే ఏం చేస్తారో తెలుసా, ఫౌండర్లకు డబ్బులు వెంటనే 2 నెలలు ఇచ్చేయచ్చండి. ఆడ హోల్డ్ అయినా కూడా డబ్బులు ఇవ్వడానికి అవకాశం 100% మన కంపెనీకి ఉన్నది. ఎందుకంటే ఓ కనెక్ట్ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది 5 months బ్యాకే. మనం మీటింగ్లు వినలేదా? 80,000 మందితో 50,000 మంది 30,000 మంది ఓ కనెక్ట్. మరి ఆ రోజు
రెడీగానే ఉన్నది, కార్పొరేట్ కంపెనీలకు సేల్ చేయడానికి రెడీగా ఉంది. కానీ ఆ ఓ కనెక్ట్ ని కార్పొరేట్ కంపెనీలకు కానీ సేల్స్ ఇచ్చేసి ఉంటే, నిన్న చెప్పాడు ఒక్కొక్క ఓ కనెక్ట్ $500 నుంచి $5,000 దాకా ఉంది కార్పొరేట్ కంపెనీలు. కానీ ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు 2,000 మీటింగ్స్ ని ప్రతిరోజు ఉపయోగిస్తారు. రోజుకు 2,000 మీటింగ్స్ ఓ కనెక్ట్ ని ఉపయోగిస్తారు. 2,000 మీటింగ్లు జరుగుతున్నాయి అంటే కార్పొరేట్ కంపెనీలు వాడుతున్నారు. మన ఫౌండర్లు వాడేది తక్కువ అండి, 10% కూడా లేదు. 90% కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా వాడుకుంటారు ట్రైల్లో. కానీ వీళ్ళందరూ కొనడానికి సిద్ధంగా ఉన్నారు, ట్రైల్ చూసుకుంటూ వాడుకుంటున్నారు ఇట్లాగే మనలాగే. కానీ కొనేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళకి అమ్మేసి వచ్చిన డబ్బులు మన అకౌంట్లో వేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మరి అది ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు CEO? చేయొచ్చు కదా. ఆ మన చేత తిట్టించుకోవటం ఎందుకు, అనిపించుకోవటం, మరి ఆయన ఇబ్బంది పడటం ఎందుకు? కానీ ఇక్కడ సిస్టమ్ అది కాదు. ఆయన ఎప్పుడో చెప్పాడు, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఫస్ట్ కార్పొరేట్ కంపెనీ కానీ సేల్స్ పెడితే అవి కంపెనీకి డైరెక్ట్ అవుతారు, వాళ్ళందరూ కంపెనీకి డైరెక్ట్ అవుతారు. కానీ CEO ఏం చెప్పాడు, అది కంపెనీ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, ఏది వచ్చినా ఫౌండర్ ద్వారానే, ఫౌండర్ డౌన్ లోనే అని చెప్పాడు. మరి కంపెనీ డైరెక్ట్ చేసుకుంటే మనకు రావు కదా. కొన్ని వేల కంపెనీలు కంపెనీకి వెళ్ళిపోతాయి అమ్మేస్తే. కానీ ఈ రోజు ఆ పని చేయలేదండి CEO గారు. ఆ కంపెనీలు మొత్తం కూడా వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు రేపు లాంచింగ్ చేసిన తర్వాత కార్పొరేట్ వాళ్ళకి సేల్స్ పెడుతున్నారు. అప్పుడు మన ఈ ట్రాఫిక్ ఎప్పుడైతే మనకి డొమైన్ వస్తుందో ఈ కంపెనీలన్నీ మన ఫౌండర్ల కింద వస్తారు. చూడండి ఎంత లాస్ పోయాడు తెలుసు. 6 నెలలకి అటు కార్పొరేట్ బిజినెస్ లాస్ పోయాడు, ఆ రెడీ అయిన ప్రొడక్ట్ మీద ఇన్కమ్ లాస్ పోయాడు. ఫౌండర్లు 5 నెలల పాటు కట్టాల్సిన ఎవ్రీ మంత్ వచ్చే ఇన్కమ్ ని కొన్ని వేల కోట్లు లాస్ పోయాడు. ఇవన్నీ లాస్ భరాయించినా డబ్బు ముఖ్యం కాదు అని మొన్న నిన్న 2-3 సార్లు చెప్పాడు మీటింగ్. డబ్బే ముఖ్యం కాదు, మనకి మన సిస్టమ్ ముఖ్యం, మనం లీగల్ గా ఉండటం ముఖ్యం. అందుకని దానికోసం CEO గారు ఆయన చేసిన త్యాగం అంతా ఎంత కాదండి. ఆయన నిజాయితీ ఒక్కసారి ఆలోచించండి. కార్పొరేట్ కంపెనీలకు అమ్మితే ఒక్క నెలలోనే వేల కోట్లు వచ్చేయండి. మనం ఇవ్వాల్సిన డబ్బులు ఇటువే కాదు, మనకు బోనస్లు కూడా ఇచ్చేయచ్చు. అంత మనీ వచ్చేది కార్పొరేట్ కంపెనీల ద్వారా. కానీ అది ఆ పని చేయలే. మరి దాన్ని ఆలోచించండి మై డియర్ ఫౌండర్స్. అది మీరు అర్థం చేసుకుంటే CEO ఎంత గొప్ప మనసు అనేది మీకు తెలుస్తుంది. మరి అలాంటివి కూడా మన కంపెనీ ఎక్కడా లెక్క చేయకుండా మన CEO యాష్ ముఖర్జీ సారు మనకి సిస్టమ్ ప్రకారమే పోవాలని చెప్పి ముందు ఫౌండర్ వ్యాలెట్ లో మనీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ అనేది. అంటే రేపు సబ్స్క్రిప్షన్ స్టార్ట్ అయ్యే ముందుగా ప్రతి వ్యాలెట్ లో కూడా మనకు బోనస్లు, కమిషన్లు, అప్పుడు ఎంగేజ్మెంట్ బోనస్, యాక్టివ్ బోనస్లు, ఇవన్నీ నెంబర్ ఆఫ్ బోనసెస్, నెంబర్ ఆఫ్ కమిషన్లు ఇవన్నీ కూడా మన వ్యాలెట్ లో ఇవ్వబోతున్నాడు. ఇచ్చిన తర్వాత జస్ట్ మనం వెరిఫై చేసుకోగానే మీ వ్యాలెట్ లో మీకు రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్కమ్స్ కనిపిస్తాయి. అన్ని రకాల ఇన్కమ్స్ కనిపిస్తాయి. తర్వాతనే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మన వ్యాలెట్ లో ఉన్న మనీ తోటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మనకి రేపు వచ్చే వ్యాలెట్ ఎలాంటిదంటే మన ఓన్ వ్యాలెట్ అండి. ఇప్పుడు వచ్చే మన ఓన్ వ్యాలెట్, మన ఓ వ్యాలెట్ ఇప్పుడు వచ్చేది. మన ఓ వ్యాలెట్ లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయంటే మనకు వచ్చే ఓ కాయిన్స్ ని వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నా వ్యాలెట్ నుంచి BSR కావాలంటే పంపించేయచ్చు ఓ కాయిన్స్. అట్లా ఎవరికైనా వ్యాలెట్ ట్రాన్స్ఫర్ ప్లస్ యాడ్ అయిన అకౌంట్ ఉంది. నాకు అకౌంట్లు ఎన్ని యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ కి యాడ్ అయిన అకౌంట్ ఇస్తున్నాడు. ప్లస్ దాంతో పాటు ఇదే ఓ కాయిన్స్ ని క్రిప్టోలకు కావాలన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మన ఓ వ్యాలెట్ నుంచి క్రిప్టో కాయిన్ లోకి డైరెక్ట్ ఓ కాయిన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్లస్ అదే విధంగా మన వ్యాలెట్ లోంచి డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ కి మన ఓ కాయిన్స్ మన ఇండియా క్యాష్ లోకి మారిపోతాయి. లేదు ఇండియా క్యాషే కదండి, 120 కంట్రీస్ 120 కరెన్సీలోకి మారుతుంది. మన ఓ కాయిన్ 120 కరెన్సీస్ లోకి మారుతాయి. ఇట్లా మన ఓ వ్యాలెట్ అనేది మల్టీపర్పస్ లో మనం ఉపయోగపడుతుంది. మన ఓ కాయిన్ ఇది మన ఓన్ వ్యాలెట్. ఇప్పుడు దాకా లేట్ అయినందుకు మన ఓన్ వ్యాలెట్ మనకు వస్తుంది రేపు. ఇది చాలా గొప్ప విషయం. ఇలా ప్రతిదీ కూడా మన CEO సారు చాలా అద్భుతంగా టైం దొరికింది కాబట్టి కొంత లాస్ పోయినప్పటికీ ఈ పర్ఫెక్ట్ సిస్టమ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా రెడీ చేశారండి. ఎక్స్ట్రాడినరీగా రెడీ చేస్తూ ప్లస్ మనకి ఈ రోజు ఈ మంత్ లో స్టార్ట్ అయినాకనే వచ్చే ఇన్కమ్ కన్నా స్టార్ట్ అయిన 1 మంత్ తర్వాత మీ వ్యాలెట్లు అయితే ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి ప్రతి ఒక్కరు. ఎందుకంటే స్టార్ట్ అయినాక ఇప్పుడు ఓ కనెక్ట్ ఒకటే మనం పర్చేజ్ మీద చూస్తున్నాం కదా. ఒక ఓ కనెక్టే కాదు, ఓ స్టాప్ రెడీగా ఉంది. ఓ స్టాప్ ఆల్రెడీ గవర్నమెంట్ సైతం రెడీగా తీసుకోవడానికి అన్ని ప్రతి గవర్నమెంట్ కూడా రెడీగా ఉందండి. HR ప్రోడక్ట్
చాలా పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది ఎప్పుడో కంప్లీట్ అయింది పోస్ట్ యాప్. అదే విధంగా మనకి ఈజిప్ట్ లో రెడీ అయినటువంటి ఒకాడమీ ఎడ్యుకేషన్ టూల్ లో ఈ రోజు మనం ఓ కనెక్ట్ ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తుందో ఓ అకాడమీ కూడా ఆ రేంజ్ లో చేయగలుగుతుంది. అలాంటి ఎడ్యుకేషన్ టూల్ కూడా పెయిడ్ ప్రోడక్ట్ రెడీగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆన్జాయ్ నిన్న మీటింగ్ లో చెప్పాడు ఆశారు, ఒక 2 ప్రోడక్ట్లు 3 months బ్యాకే రెడీ అయినాయి. ఇవి కానీ ఆ రోజు వదిలింటే 3 months బ్యాక్ వచ్చుంటే ఈ రోజు వరద ప్రవాహంలా ఉండేది మన మనీ అని చెప్పి మన వ్యాలెట్. 2 ప్రోడక్ట్ల గురించి అవి 3 నెలల నుంచి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తారు వాటిని ఆన్జాయ్. అదేవిధంగా ఓట్ ట్రాకర్ ఎప్పుడో రెడీ, అది పెయిడ్ ప్రోడక్ట్, చాలా బిగ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అది కూడా అదొక చాలా పెద్ద ఇన్కమ్ ఇచ్చే దాంట్లో మన ఓట్ ట్రాకర్ పాత్ర కూడా చాలా ఉంది. ఇట్లా ఒకటేంటి దాదాపు 6-7 ప్రోడక్ట్లు పెయిడ్ ప్రోడక్ట్లు మనకి వెంటనే మే నెలలోనే రిలీజ్ అవుతాయి. దాంతో పాటు మీకు అందరికి తెలియనటువంటి ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. గతంలో మనం చెప్పుకుంటున్నాం, మన కంపెనీ కొన్ని కంపెనీలు కొన్నది, కొన్ని కంపెనీలను కొనేసి మనం ఆ పేటెంట్ రైట్ ప్రోడక్ట్లు తయారు చేస్తాం అని చెప్పి అవన్నీ కూడా చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు రెడీగా ఉన్నాయండి. మనకి చాలా ఫిజికల్ ప్రోడక్ట్లు మీరు ఏప్రిల్లోనే చూస్తే మనం 1 చూడొచ్చు. ఈ మే నెల నుంచి మాత్రం నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫిజికల్ ప్రోడక్ట్లు చూడబోతున్నాం. బ్యావరేజెస్ తో సహా డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా, అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్స్ కానీ, అదేవిధంగా కొన్ని ఈ టెక్నాలజీ సంబంధించి ప్రోడక్ట్లు కానీ చాలా ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో బ్యాక్ అండ్ రెడీ చేశారు సార్. ఇవన్నీ కూడా పబ్లిక్ లోకి ఒక్కసారిగా స్టార్ట్ అయిన తోటే మనకు వస్తున్నాయంటే మన ఫౌండర్స్ వ్యాలెట్ల ఇన్కమ్ మీరు ఒక్కసారి ఊహించండి. ఒక్క ఓ కనెక్ట్ గా మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, కానీ ఇలాంటి ఎన్ని ప్రోడక్ట్ ఇవన్నీ కూడా మనకి సిఇఓ గారు రెడీగా లైన్ లో కీలో ఉన్నాయి. 1 by 1 ఊపిరి తిరగదు మనకి, ఆ విధంగా ఉంటది. ఒక్కొక్కటి వదులుతుంటే వచ్చే ఇన్కమ్ వ్యాలెట్లు అసలు ఆ స్పీడ్ చూస్తే షేర్ మార్కెట్ లాగా అంకిలు పడుతుంటాయి. అట్లా ఉండాలి మన వ్యాలెట్. ఆ విధంగా మన ఆన్ పేస్ మనకి ఇన్కమ్ ఇవ్వబోతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఓ కాయిన్స్ మన వ్యాలెట్ లో క్రెడిట్ కాబోతున్నాయి. మై డియర్ ఫౌండర్స్, దీన్ని మీరు ఆశామాషిగా తీసుకోకండి. ఈ రోజు ప్రతి ఫౌండర్ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే మనకు ఒక మంచి వాల్యూ చూపించగలుగుతాడు సిఇఓ గారు. అదేవిధంగా మన వ్యాలెట్ లో వచ్చే ఇన్కమే మనకు వాల్యూ పెంచుతుంది, ప్లస్ మన ఫౌండర్ కి ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. మనం తీసుకునే ఇన్కమ్ కావచ్చు, మన కంపెనీ పొజిషన్ చూస్తే ఒక వాల్యూ అనేది మార్కెట్ లో క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఇందాక మన రాజు గారు అన్నట్టు వెడ్డింగ్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తారో లేదా కానీ ఆన్ పేస్ ఫౌండర్ అయితే ఎత్తుకొని ఇస్తారంటే ఎత్తుక్కోవడం కాదండి, దొరకరండి ఆన్ పేస్ ఫౌండర్. ఒక వరుడు ఉన్నాడు అంటే 100 మంది ఉంటారు మీలో. ఆన్ పేస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక అబ్బాయి ఉన్నారు మ్యారేజ్ కంటే, అతను దొరకడు. అతని కోసం 100 మంది ఉంటారు, ఎందుకంటే ఆయన రియల్ కోటీశ్వరుడు. అలాంటి రోజు మనం చూస్తాం, ఎప్పుడూ కాదు 2024 ఎన్నికే చూస్తామండి. ఈ సంవత్సరం ఆఖరికి ఆ పరిస్థితులు చూస్తాం. మరి అలాంటి ఒక గొప్ప బిజినెస్ ఇది. అందులో ఇందాక మీరు బేస్ గౌడ్ సార్ చెప్పాడు, మన మిలియనియర్స్ ఉన్నారు కానీ ట్రిలియనియర్స్ లేరు ఇంకా ఈ ప్రపంచంలో. ఎవరు ఫస్ట్ ట్రిలియనియర్ అంటే ఏఐ. ఎవరైతే ఏఐని క్వాలిటీ ఏఐ మాస్టర్ ఆఫ్, ఎవరైతే ఏఐలో మాస్టర్ అవుతారో వాళ్ళే ట్రిలియనియర్స్ అని చెప్పడం జరిగింది. మరి అలాంటి ట్రిలియనియర్స్ లో మొట్టమొదటగా మన యాషారే మన ఏఐని ఇప్పటికే రెడీ చేసి ఒక క్వాలిటీ మాస్టర్, ఏఐలో మాస్టర్ గా ప్రూవ్ అయినటువంటి కంపెనీ ఆన్ పేస్. మరి ఈ ఏఐ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చూస్తున్న పబ్లిక్ లో వాడుతున్న ఏఐలు వేరు, ఈ రోజు ఆన్ పేస్ కంపెనీ ప్రోడక్ట్ ఏఐ వేరు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2024 ఎండింగ్ కల్లా ఏఐ ప్రోడక్ట్ అంటే ఈ ప్రపంచంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మనం ఇంటర్నెట్ అనగానే గుర్తొచ్చేది ప్రతి ఒక్కరికి ఏంది? గూగుల్. ఎట్లా గూగుల్ గుర్తుందో ఈ ఏఐ ప్రోడక్ట్ అంటే ఒకే ఒక కంపెనీ ఆన్ పేస్ మోడల్ గా చూపించుకోబోతుందండి ఈ ప్రపంచం. ఆన్ పేస్ అంట అందరికి ఏఐ ప్రోడక్ట్ అంటే ఆన్ పేస్ అని చెప్పుకోవాల్సిందే అంట. స్టార్ట్ అయినాక ఆఫ్టర్ 1 year అంటే 2024 ఎండింగ్ లోపే మన కంపెనీ ఏఐ ప్రోడక్ట్లు అంటే ఆన్ పేస్ చూడండి, ఆ ప్రోడక్ట్లు ఏఐ అంటే అని చెప్పుకుంటారంట. ఇంకా చూడండి అదండి మన అలాంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ని
మన కంపెనీ తీసుకొచ్చింది. ఏఐ టెక్నాలజీ ప్రోడక్ట్లు అనే రియల్ ఏఐ అనేది ఏందో మనం చూడబోతున్నాం. మరి ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి అన్ని ఇన్ని రోజులు వెయిట్ చేసిన మనకి మన ఇన్కమ్ ఏ మాత్రము వెయిట్ చేసిన రోజు ప్రతి రోజుకి మీరు లెక్కేసుకోండి. మీరు ఈ రోజు నుంచి కాదు, మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి లెక్కేసుకోండి. ఆన్ పేసులో మేము ఈ రోజు నుంచి లెక్కేసుకుని ఇన్కమ్ గురించి చెప్పమనట్లేదు. ప్రతి ఫౌండర్ కి మీకు లెక్క చెబుతున్నా. మనకి ఏప్రిల్ లో స్టార్ట్ అయితే మే నెలలో లెక్కేసుకుని మీ 10 రోజులు పోయినా మే నెల నుంచి ఇన్కమ్ అనుకుంటే ఈ మీరు స్టార్ట్ అయిన రోజు నుంచి మే నెల ఎన్నికి ఒక నెల లెక్కేసుకుంటే ఇప్పుడు దాకా ఈ ఫస్ట్ నెలలో వచ్చే ఇన్కమ్ ని మీరు జాయినింగ్ అయిన డేట్ కి ఈక్వల్ చేసుకోండి, క్యాల్కులేట్ చేసుకోండి. 20 నెలల, 24 నెలల, 30 నెలల, ఈరోజు మేము 48 నెలలు మేము వచ్చి ఇది 48వ నెల రన్నింగ్ మాది. 48 నెలలకి ఫస్ట్ నెల ఇన్కమ్ మేము లెక్కేసుకొని క్యాల్కులేట్ చేసి చెప్తాను ఇన్కమ్. మీరు ఆ విధంగా లెక్కేసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళు అవుతారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కన్నా మీ ఇన్కమ్ ఎక్కువగా ఉండబోతుంది. అది లెక్కేసుకోండి మై డియర్ ఫౌండర్స్. అట్లా లెక్కేసుకోండి. 0 ఫౌండర్ అయితే 1 నెలది కాదు 2 నెలలు క్యాల్కులేట్ చేసుకుని వేసుకోండి. మీరు ఒక ఎంప్లాయీ ఇన్కమ్ చూపించుకుంటారు. ఓకేనా? కొంచెం ఒక 5-10 మంది టీం ఉంటే మాత్రం ఫస్ట్ మంతే చాలు. ఓకేనా? ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు పని చేయని రోజు కూడా ఇన్కమ్ వచ్చినట్టే, మీకు మంచి యావరేజ్ ఇన్కమ్ ఆ విధంగా ఉండబోతుంది. కానీ చాలా మంది ఫౌండర్స్ ఎవరు కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే కావద్దు. కొంతమంది డిసప్పాయింట్ అయ్యే వాళ్ళని కొంచెం మోటివేట్ చేయండి. కొంతమంది ఉన్నారు ఊరికనే డిసప్పాయింట్ అవుతారు, తెలుసుకోకుండా. తెలుసుకొని డిసప్పాయింట్ గారు వాళ్ళు అసలు వాళ్ళు తెలుసుకోరేది, వినరు, చెప్తే వినరు, ఏ మీటింగ్ వినరు, ఎవరి మాట వినరు. కానీ ఆన్ పేసు మంచిది కాదు, అది రాలేదు ఇంకా, అది ఏమో గ్యారెంటీ లేదు. ఎట్లా డిసప్పాయింట్ చేసే వాళ్ళు అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వాళ్ళనైతే మార్చలేము. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా అందరికీ నచ్చేటట్టు ఉండటం దేవుడు కూడా సాధ్యపడదు, మీకు తెలిసిన విషయమే. అంతేగాని ఇక్కడ మనం ఆర్కే రెడ్డి చెప్తున్నాడు 10 రోజులు 20 రోజులు అని చెబుతున్నారు, ప్రతి వాయిదా అంటున్నారంటే వాయిదాలు వేయాల్సి ఉంది. ఆ వాయిదాలతోటి ఈరోజు ఆన్ పేసు ఈ విధంగా ఇంతమంది తెలుగు రాష్ట్రాల ఫౌండర్స్ నిలబడ్డారు. ఇది గుర్తుపెట్టుకోండి, నిలబడ్డారండి. నిలబడ్డానికి కారణం ఈ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. అది ఒక మన సిఇఓ గారికి బాగా తెలుసు, మన యాషార్కి. ఆయన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరైనా ఆయన మనందరికీ మాస్టర్ గురువు, గురువులకే గురువు ఆయన. అలాంటి సిఇఓ ద్వారా తెలుసుకొని ఆయన చెప్పే బాటలో మేము నడిచాం కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది ఫౌండర్లు వచ్చారు. వచ్చిన ఫౌండర్లు మనం నిలబెట్టుకోగలిగాం, 99% నిలబెట్టుకోగలిగామని. ఏదో ఒక వారాకొర ఎక్కడన్నా ఉన్నారు పోయిన